హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్. మీరు దీన్ని ఒక 5 నిమిషాలు చూసిన తర్వాత కాలిస్తే చాలు, మీకు ఇష్టమైన వారు మీ మీద ఎంత కోపంగా ఉన్నా సరే, మిమ్మల్ని ఎంత వద్దు అని చెప్పేసేసి దూరం పెట్టినా సరే, వాళ్ళు ఖచ్చితంగా మీరే కావాలి అని చెప్పి వెతుక్కుంటూ మరీ వస్తారు. బ్లాక్ లిస్ట్లో నెంబర్స్ పెట్టేస్తారు కదా, ఫోన్ నెంబర్స్ అనేవి కలవకుండా బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తారు కదా, అలా బ్లాక్ లిస్ట్లో పెట్టిన వాళ్ళు కూడా వారంతటా వారే తీసి వారే మళ్ళీ మీకు తిరిగి కాల్ చేయడానికి ఈ పరిహారం అనేది అంత శక్తివంతంగా పనిచేసింది. ఎందుకు అనంటే ఇది మనం చూసినా దీన్ని కాల్చినా కూడా అంత పవర్ఫుల్ రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. చాలా మంది కూడా మనం ఎన్ని రకాల పరిహారాలు చెప్పుకుంటూ వస్తున్నాము. ఎందుకంటే ఇది భార్యాభర్తలకి, అలాగే ప్రేమించుకునే వాళ్ళ మధ్య ఏదన్నా దూరం వచ్చినప్పుడు, ఎడబాటు అనేది వచ్చినప్పుడు ఈ పరిహారాలు ఎంతమందో చేసుకొని కూడా యూజ్ అయ్యాయి. మనకు అందులో ఖర్చు లేని పరిహారాలు, నమ్మకంతో చేసుకుంటే మనకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇంకా నేను అంతకు ముందులో కూడా ఒకసారి చెప్పా, కొంతమంది వెంటనే రిజల్ట్ రాలేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. రిజల్ట్ ఫాస్ట్గా వచ్చిన దానికన్నా కూడా మీకు ఎంత స్లోగా వస్తే అంత మంచి ఫాస్ట్, అంటే ఎప్పుడు కూడా ఇంకా జీవితంలో మీరు విడిపోయే అవకాశాలు అనేవి ఉండమన్నమాట. ఫాస్ట్గా రిజల్ట్ వచ్చిందనుకోండి, అప్పటికప్పుడు కలుస్తారు, మళ్ళీ వెంటనే మళ్ళీ ఏదో ఒకటి గొడవలు జరగటం అట్లా జరుగుతాయి. అంటే అందరికని కాదు, కొంతమందికి. కాబట్టి మనకు ఫాస్ట్గా రిజల్ట్ వచ్చిన దానికన్నా కూడా నిదానం మీద రిజల్ట్ వచ్చిందే మనకి ఇంకా మంచిదనమాట. అంటే అక్కడ పూర్తిగా దోష నివారణ అనేది జరిగిద్ది అనమాట. చాలామంది అనుకుంటా ఉంటారు ఇవన్నీ కూడా, అంటే ఇది వీళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, ఏదైనా ప్రేమతోడి దగ్గరికి రావాలి, మనసులు మారి దగ్గరికి రావాలి, అది ఇది చెప్పేసేసి అనుకుంటారు. ఇప్పుడు ఇంట్లో భార్యాభర్తలు అనుకోండి, వాళ్ళిద్దరూ ఒక చోట కలిసి ఉంటారు కాబట్టి కాసేపు ఏదన్నా అనుకున్నా తిట్టుకున్నా కూడా ఒకరినొకళ్ళు వెళ్ళి కూల్ చేసుకుంటారు. అలా కాకుండా విడిపోయారనుకోండి భార్యాభర్తలు, భార్య ఒక చోట ఉంటే భర్త ఒక చోట ఉంటాడు. అలాంటప్పుడు వాళ్ళు కలవటానికి అవకాశం ఉంటుంది. చివరికి ఫోన్లు కూడా కలవకుండా నెంబర్స్ కూడా బ్లాక్లో పెట్టేసుకుంటారు. లేదా ఇష్టపడిన అమ్మాయి అనుకోండి, లేదా ఇష్టపడిన అబ్బాయి అనుకోండి, వాళ్ళు మన పక్కన ఉండరు కదా, మరి దూరంగా ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా చేయటానికి ఏంటంటే మనకి అవకాశం అనేది ఉండదన్నమాట. కాబట్టి మీరు పక్కన ఉంటే మీరు మామూలుగా మాటలతో దారికి తీసుకొచ్చుకోండి. అలా కుదరదు, దూరంగా ఉన్నారనుకున్నప్పుడు ఈ పరిహారాలు, పూజలు అంత పవిత్రంగా ఉపయోగపడతాయి. నేను పదే పదే చెప్తున్నా, ఇవి నమ్మకమైన రిలేషన్స్కి, అంటే మీ రిలేషన్లో ఒక న్యాయం ఉండాలి, అలాంటి రిలేషన్స్కే చేయండి. అంటే భార్య భర్త కోసం చేసుకోవచ్చు, భర్త భార్య కోసము, నిజంగా ప్రేమించే అమ్మాయి అబ్బాయి కోసము, అలాగే అబ్బాయి అమ్మాయి కోసం ఇట్లా చేసుకోవచ్చు. అంతేకాని ఒకళ్ళు నలుగురు కోసము, ఇంకొకళ్ళు 10 మంది కోసము, లేకపోతే ఎవరెవరు తెలియని వాళ్ళ కోసము ఇట్లా చేయకూడదు. మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఉండాలన్నమాట. అలాంటి వాళ్ళ కోసం చేసుకుంటే మాత్రమే మీకు ఫలితం అనేది వస్తుందన్నమాట. అలాగే పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టి ఏడిపించేటటువంటి అలాంటివి చేసినా కూడా మీకు యూజ్ అనేది ఉండదు. మీరు చేసే పని మూలాన ఎవరికి ఇబ్బంది అనేది కలగకూడదు. అలా చేస్తే మీకు మంచి ఫలితం అనేది వస్తుంది. ఇక ఈ పరిహారాలు చేయటం వల్ల ఎవరికన్నా ఇబ్బందా అంటే, అటు వాళ్ళకు కానీ ఇటు చేసేటటువంటి మీకు కానీ ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. ఎందుకంటే ఇవి చెడు పరిహారాలు కాదు, మంచి కోసం చేసే పరిహారాలు. వాళ్ళు ప్రేమగా ఉండాలి, మాట్లాడాలి, గతంలో లాగా సంతోషంగా ఉండాలి. ఆల్రెడీ వాళ్ళతో ఒక లైఫ్ని చూసాం కాబట్టి వాళ్ళు మాకు మళ్ళీ కావాలి అని చెప్పి చేసుకుంటున్న పరిహారాలు కాబట్టి ఇందులో మనం తప్పు కోసం ఏమీ చేయట్లేదు. వాళ్ళు మాకు కావాలి, మంచిగా మారాలని మాత్రమే చేసుకుంటున్నాం కాబట్టి ఎవ్వరికి ఇబ్బంది లేదు. కాబట్టి ఎవరైనా హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట. ఈ పరిహారానికి ఏంటంటే ఒక వైట్ పేపర్ కావాలి. ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది. ఇది ఎలా చేయాలి ఏంటనేది చూసే ముందర ఒక్కసారి ఇది వినండి. మనం ఏంటంటే ఒక్కొక్కసారి కొన్ని చెప్పుకోలేని సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాము. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, పిల్లలు ఏదైనా చెప్పిన మాట వినకపోవటం, మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, వ్యాపారము, ఉద్యోగము, చదువు, సంతానం లేకపోవటం, ఇలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, గురువుగారి ఫోన్ నెంబర్ 8328334329. ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీకు చక్కగా గురువుగారి దగ్గర నుంచి సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది. ఇంకా ఈ పరిహారానికి వచ్చేటప్పటికి చక్కగా స్నానం చేయాలి. స్నానం చేసి తల స్నానం కుదిరితే చేయండి, లేకపోతే ఒంటి స్నానం అయినా కూడా తప్పనిసరిగా చేయాలి. శుభ్రంగా ఉండాలి. ఆ రోజు మాంసాహారం అనేది తినకూడదు. అలాగే ఏ మూగజీవులను కూడా హింసించకూడదు. అంటే కొంతమంది కుక్కలు వచ్చినట్లు కాళ్ళతో కొడతారు, ఇట్లా చేస్తారు, అలాంటివి చేయకూడదు. అలాంటివి చేసినా కూడా కొన్ని మన వెంట పడుతూ ఉంటాయి. అలాగా మీరు చక్కగా స్నానం చేసేసి నలుపు రంగు బట్టలు మాత్రం పొరపాటును కూడా ధరించకూడదు, మాంసాహారం తినకూడదు. ఈ నియమాలు పాటించుకుంటా సాయంత్రం సంధ్యా సమయంలో ఈ పరిహారం చేసుకోండి. దీన్ని మీరు ఇంట్లో అయినా చేసుకోవచ్చు, బయటికి వెళ్ళాల్సిన పని ఏమీ లేదు. ఒక వైట్ పేపర్ తీసుకోండి. ఆ వైట్ పేపర్ తీసుకొని
మీరు ఎవరి కోసం అయితే చేస్తున్నారో ఆ అమ్మాయి పేరు అవ్వచ్చు, లేకపోతే అబ్బాయి పేరు అవ్వచ్చు, భార్య భర్త పేరు అవ్వచ్చు, భర్త భార్య పేరు అవ్వచ్చు, మీరు ఆ వ్యక్తి పేరు రాయాలి. ఫస్ట్ ఎలా రాయాలి అని అంటే, ముందు మీరు గతంలో అంటే వాళ్ళతో ఎలాగైతే కలిసి ఉన్నారో అవన్నీ కూడా ఒకసారి ఊహించుకోండి. చాలా వరకు కూడా మనిషికి 60,000 ఆలోచనలు అనేవి ప్రతి రోజుకి మన మైండ్కి అంటే వస్తూ ఉంటాయి అన్నమాట. ఆలోచనలు వద్దు అనుకున్నా కూడా మన బ్రెయిన్ ఏంటంటే చిన్న పిల్లల కన్నా కూడా దారుణంగా అల్లరి చేస్తూ ఉంటుంది. మనం ఈ భూమి మీద దేన్నైనా అదుపులో పెట్టుకోవచ్చు, కానీ మనల్ని మనమే అదుపులో పెట్టుకోలేము అనమాట. అంటే మన బ్రెయిన్ని మనం కంట్రోల్లో పెట్టుకోలేము. ఈ బ్రెయిన్ని కంట్రోల్లో పెట్టుకున్న వాళ్ళు నిజంగా అదృష్టవంతులు. ఈ భూమి మీద నిజంగా అదృష్టవంతులు ఎవరన్నా ఉన్నారు అంటే ఈ ఆలోచనలను అదుపులో చేస్తారు. చూడండి, 50,000 60,000 ఆలోచనల్ని 5-6 ఆలోచనలు చేసుకోగలుగుతారు. చూడండి, వాళ్ళు దేవుళ్ళు అనమాట. అలాంటి వాళ్ళకి అది ఋషులకి, పెద్ద పెద్ద మహానుభావులకి, సిద్ధులకి, ధ్యానాలు చేసే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి అదృష్టం తగ్గిద్ది అనమాట. కాబట్టి అలాగా ఆ ఆలోచనలు అదుపులో ఉండాలి. వాళ్ళు అంటే మన ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే, మనం ఎవరినైతే ఇష్టపడతా ఉంటామే వాళ్ళే రన్నింగ్ అవుతూ ఉంటారు మైండ్లో. ఇప్పుడు అబ్బాయి అమ్మాయిని పడ్డాడు అనుకోండి, గతంలో వాళ్ళిద్దరు కలిసిమెలిసి సంతోషంగా కొన్నాళ్ళు హ్యాపీగా ఫోనుల్లో మాట్లాడుకుంటారు, బయటికి వెళ్తా సరదాగా ఎంజాయ్ చేశారు. తర్వాత ఏంటి, ఆ అబ్బాయి సడన్గా ఆ అమ్మాయిని దూరం పెట్టేసేసాడు. మధ్యలో ఎవరి వల్ల, థర్డ్ పర్సన్ వల్ల అవ్వచ్చు, లేకపోతే వీళ్ళిద్దరు మనసులు కలవక అవ్వచ్చు, ఏదన్నా కానివ్వండి, ప్రేమ అనేది మితిమించినప్పుడు అవ్వచ్చు. ఇట్లాగేంటంటే వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఈ అబ్బాయి ఆ అమ్మాయిని వద్దనుకుని బ్లాక్లో పెట్టేశాడు, కానీ ఆ అమ్మాయికి మాత్రం ఇక్కడ ఈ అబ్బాయి కావాలి. ఈ అమ్మాయి ఏం వదులుకోలేకపోతుంది. ఆ అబ్బాయి వదిలేసేసాడు, నాకు అవసరం లేదు, ఒకటే మాట, ఫినిష్, అంతటితో అయిపోయింది. ఆ అబ్బాయి క్లియర్. కానీ ఆ అమ్మాయి మనసుకు, ఆ అమ్మాయికి ఏమో పదే పదే ఆ అబ్బాయి గుర్తొస్తున్నాడు, ఆ అబ్బాయి కావాలి, ఎందుకంటే ఆ అబ్బాయితో ఒక లైఫ్ని చూసింది కాబట్టి. అలాంటప్పుడు ఆ అమ్మాయి మీకోసం ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట. అవన్నీ ఊహించుకొని గతంలో లాగా రావాలి, మాకు సంతోషంగా ఉండాలి, మేము కలిసి ఉండాలి, నా వల్ల ఏమన్నా తెలిసి తెలియక ఏదన్నా పొరపాటు జరిగితే ఆ విశ్వానికి క్షమాపణ చెప్పేసేసి ఆ ఒక్కసారి ఆ పంచభూతాల సాక్షిగా అతను మాకు ఫోన్ చేసేలా చేయండి అమ్మా. ఇక మేము ఎప్పుడు మా సైడ్ నుంచి అలాంటి పొరపాటు అనేది లేకుండా చూసుకుంటాము, మాకు ఒక్కసారి అవకాశం ఇప్పించమని చెప్పేసేసి దండం పెట్టుకోండి. ఇది అబ్బాయి అయినా అమ్మాయి అయినా భార్య భర్త అయినా ఇట్లాగైనా చేసుకోవచ్చు. థర్డ్ పర్సన్ ఎవరన్నా ఉన్నారనుకోండి, ఆ థర్డ్ పర్సన్ వెళ్ళిపోవాలి, మేము సంతోషంగా ఉండాలి. కొంతమంది ఫ్రెండ్స్ ఏంటంటే నమ్మకంగా ఉండి మీ ఇద్దరి మధ్యలో చిచ్చులు పెడతా ఉంటారు, కానీ మీ ఎదురుగా వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందంటే మీ ఇద్దరిని కలిపేటట్లుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ విడగొడతా ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళని కూడా కొంచెం దూరం చూసి మీరు గమనించి పక్కన పెట్టేసేసేయండి. కొంతమంది కలిపే వాళ్ళు ఉంటారు, కొంతమంది విడదీసే వాళ్ళు ఉంటారు. అందరినీ మనం తప్పు పట్టడానికి లేదనమాట. ఎవరు ఏంటనేది మీరు గ్రహించగలగాలి. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే దూరం చేసుకుంటా, ఏదన్నా ఈ నెంబర్స్ ఏమన్నా మార్చుకుంటే కొంచెం కనుక్కుంటా, కొంచెం ఒకవేళ మరీ మొండిగా ఉన్నారనుకోండి, మీరే వెళ్ళి ఒకసారి సారీ చెప్పి చేసుకోండి. ఎందుకంటే వాళ్ళే కావాలి మాకు, ఇంకెవ్వరు వద్దు, ఎవరిని కూడా మా మైండ్లో ఒక్క క్షణం కూడా మేము తలుచుకోలేము, ఈ జన్మకు మాకు వాళ్ళే కావాలి అని మీరు అంత మొండిగా ఫిక్స్ అయినప్పుడు, అలాంటి వాళ్ళ కోసం చక్కగా ఈ పరిహారం అనేది చేసినప్పుడు వాళ్ళల్లో క్రమేపీ ఆ మొండితనము, ఎందుకు మేము మరి ఇంత కఠినంగా చేస్తున్నాము, వాళ్ళైనా ఏం పాపం చేశారు, మమ్మల్ని ప్రేమించడమేనా వాళ్ళు చేసిన పాపం, ఆస్తులు అడిగారా, అంతస్తులు అడిగారా అని చెప్పేసేసి వాళ్ళు కూడా ఆలోచించి, ఒక్క ప్రేమే కదా మా దగ్గర నుంచి కోరుకుంది, వాళ్ళతో మేము ఉండాలనే కదా కోరుకుంది, మాతో ఫోనుల్లో మాట్లాడమనే కదా వాళ్ళు అడిగింది, అంటే మమ్మల్ని కాసేపు ఎప్పుడన్నా పలకరించమనే కదా వాళ్ళు కూడా అడిగింది అని చెప్పేసేసి వాళ్ళు కూడా కాస్తంత నిదానంగా కరిగి వాళ్ళలో మార్పు అనేది వచ్చి వాళ్ళను దారికి తీసుకురావడానికి ఈ కాల్చే పరిహారం ఏంటంటే, ఆ కాలవటం ఏంటంటే ఆ చెడునంతటిని కూడా కాల్చేసిద్ది, ఆ మనిషి యొక్క కోపాన్ని కాల్చేసిద్ది, ఆ మనిషి యొక్క మొండితనాన్ని కాల్చేసిద్ది అనమాట. అలా కాల్చేసి దారికి తీసుకొచ్చింది. వైట్ పేపర్ అంటే వైట్ పేపరే తీసుకోవాలి, ఎటువంటి గీతలు ఉండకూడదు. అలా తీసుకున్న తర్వాత మీరు ఆ పేరు, అబ్బాయి చేస్తున్నాడు అనుకోండి అమ్మాయి కోసము, ఆ అమ్మాయి పేరు పుష్ప అనుకోండి, పుష్ప నాకు కావాలి, పుష్ప నా మాట వినాలి అని చెప్పేసేసి నాకు కావాలి అని రాసుకోండి. సింపుల్గా చాలు. నాకు కావాలి అన్న మాటలో మనకు అన్ని అర్థాలు వచ్చేస్తాయి. కాబట్టి పుష్ప నాకు సొంతం కావాలి అని చెప్పేసేసి రాసుకొని దాని కింద మీరేం చేస్తారంటే 2 స్టార్ సింబల్స్ వేయండి. స్టార్ సింబల్స్ మీకు తెలుసు కదా, ఇట్లా మీకు వచ్చిన స్టైల్స్లో ఎట్లాగైనా స్టార్ సింబల్స్ 2 వేసుకోండి. అంటే ఒక స్టార్ మీరు, ఒక స్టార్ వాళ్ళు అనమాట.
అట్లాగా 2 స్టార్ సింబల్స్ ఆ పేరు కింద రాయాలి. పైనేమో వాళ్ళ పేరు పుష్ప నాకు సొంతం కావాలి. ఒకవేళ అమ్మాయి అనుకోండి, అబ్బాయి కోసం చేసింది అనుకోండి, అతని పేరు ఏదన్నా సపోజ్ ఏదన్నా రవి నాకు సొంతం కావాలి అని అనుకోండి. అట్లా మీరు రవి నాకు సొంతం కావాలని చెప్పేసేసి కింద 2 స్టార్ సింబల్స్ అది మీరు అట్లా రాసేసుకోండి. ఇక అట్లా వేసేసుకొని ఇక మీరు దాన్ని ఏం చేస్తారంటే ఇక ఆ పేపర్ని మీరు సంకల్పం చెప్పుకోవాలి. ఫస్ట్ దాన్ని చూసి ఇది మీరు బ్లాక్ పెన్తో మాత్రం రాయకూడదు, గుర్తుపెట్టుకొని. బ్లాక్తో తప్ప మిగిలిన ఏ కలర్స్ అయినా మీరు యూజ్ చేయొచ్చు. బ్లాక్ ఏంటంటే నలుపు ఇంకా నిందలని నష్టాన్ని తెచ్చిపెట్టింది కాబట్టి నలుపు మాత్రం వద్దు. ఇక అట్లా పెట్టేసేసుకొని ఇక ఆ పేపర్ని మీరు పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. ఇక్కడ మనకు పూజతో కూడా పని లేదు, మనకి ప్రకృతి అంతా కూడా గమనిస్తుందన్నమాట. అలా మీరు సంకల్పం చెప్పుకోండి. గతంలో లాగా మేము కలిసి ఉండాలి, మాకు దారికి రావాలి, మేము చెప్పిన మాట వినాలి, వాళ్ళు చెప్పినట్లు మేము కూడా వింటాము, మా దగ్గర నుంచి ఏదన్నా పొరపాట్లు ఉంటే సరి చేసుకుంటాము, దయచేసి ప్రకృతి మాకు సపోర్ట్ చేయి, పంచభూతాలను చక్కగా మీరు మనసులో కోరుకోండి. ఇట్లా మేము కలుస్తాము అనే నమ్మకంతో చేయండి. భయంగా చేస్తే మనం ఏదైతే అనుకుంటామో మళ్ళీ మనకు అదే తిరిగి చూపించింది ప్రకృతి. కాబట్టి ప్రకృతితో పంచభూతాలతో జాగ్రత్త, కలుస్తాము అని ఒక సంకల్పంతో మీరు చేయండి. అలా చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఆ పేపర్ని మీ తల చుట్టూత కుడి నుంచి ఎడమకి 4 సార్లు, ఎడమ నుంచి కుడికి 4 సార్లు తిప్పేసేసుకోండి. తిప్పుకున్న తర్వాత మీరు ఒక క్యాండిల్ సహాయంతో కానీ ఒక అగ్గిపుల్లతో కానీ ఆ పేపర్ని ఏం చేస్తారంటే శుభ్రంగా కాల్చేసి బూడిద చేసేసేయండి. ఇది మీరు షింకు దగ్గర అయినా చేసుకోవచ్చు, లేదా బయట ఖర్చులు ఉంటాయి ఎక్కడైనా చేసుకోవచ్చు. కాల్చి బూడిద చేసేసేయండి. మేము కలవాలి అని చెప్పేసి కాల్చి బూడిద చేసేసేయండి. ఇలా చేసేసి ఇక ఆ బూడిదని ఏదన్నా పారే నీళ్ళల్లో కానీ లేకపోతే గాలిలోకి ఊదటం కానీ ఇట్లా ఏదో ఒకటి చేసేసేయండి. ఇక తర్వాత నుంచి మీకు నిదానంగా మీరు గమనించుకున్నట్లయితే ఆ క్రమేపీ వారిలో ఉన్నటువంటి ఆ మొండితనం తగ్గటము, వాళ్ళు ఫోన్ చేయటం, ఒకవేళ చేయకపోయినా ఒకవేళ మీరే చేయండి, 10 సార్లు కట్ చేశారనుకోండి మళ్ళీ చేయండి. కాకపోతే ఇక్కడ మీ లైఫ్ని ఎక్కడ కూడా చీప్ చేసుకోవద్దు. ఎందుకంటే మీకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుంది, ఆ వ్యక్తిత్వాన్ని ఎక్కడా కూడా దిగజార్చుకోవద్దు. పని పాట లేకుండా ఖాళీగా కూర్చుంటున్నారని వారి మనసులో పడేటట్లు చేయొద్దు. అలాగే ఒక కరువులో ఉన్నట్టుగా క్రియేట్ చేయొద్దు. ఒక బెట్టుగా ఉండి ప్రేమతో ఆ ప్రేమను వారికి చూపించండి, కానీ మిమ్మల్ని మీరు దిగజార్చుకునేలాగా మాత్రం ప్రయత్నం చేయొద్దు. చెయ్యండి. ఒకసారి కట్ చేశారు మళ్ళీ వెంటనే చేయమాకండి, కాసేపు ఆగండి, కాసేపు ఆగి మళ్ళీ చేయండి. అలాగా మరీ రోజుకు 100 సార్లు కాకుండా రోజు మొత్తం మీద ఒక 4 సార్లు 5 సార్లు అట్లా కాల్స్ చేయండి. అట్లా చేయంగా వాళ్ళు దారికి రావటం చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ స్టార్ సింబల్స్ కానివ్వండి, ఇందులో వేసినటువంటి మనం రాసిన వాళ్ళ పేరు మాకు సొంతం కావాలి, ఇవన్నీ కూడా విశ్వం మనల్ని కలపటానికి ప్రయత్నం చేసిందనమాట. విశ్వానికి అంటే ప్రకృతికి మించినటువంటి శక్తులు మనకి ఏవీ లేవు. ఏ మనుషులు విడదీసే శక్తి ఉంటుంది, కానీ మనుషులకి కలిపే శక్తి మాత్రం ఎవ్వరికీ ఉండదు. అది మనకు ఒక ప్రకృతి మాత్రము, ఆ దైవం మాత్రమే సపోర్ట్ చేయాలన్నమాట. అలా మనసులో మీ ఇష్ట దైవాన్ని తలుచుకుంటా ఇట్లా చక్కగా ప్రకృతికి కూడా విశ్వానికి నమస్కారం చెప్పుకొని మేము కలుస్తామని అనుకొని చక్కగా ఈ పరిహారం చేసి కాల్చండి. ఇలా చేయటం వలన తిరుగులేని ఫలితం మీరు కనీసం కొన్ని రోజుల్లోనే, నెలలు సంవత్సరాలు కూడా అవసరం లేదు, మీకు రోజుల్లోనే రిజల్ట్ రావడం చూసి మీరే ఆశ్చర్యపోతారు. రూపాయితో రూపాయి వీళ్ళ ఖర్చు లేని పరిహారం, చాకరీ లేదు, పనులు మానుకోవాల్సిన పని అంతకన్నా లేదు. ప్రశాంతంగా పడుకోండి, మీ పని మీరు చేసుకోండి. వారి కోసం ఎక్కడ ఏది కూడా టైం వేస్ట్ చేయొద్దు. అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ కొంతమందికి చేరి ఆ భార్యాభర్తలు ఎవరన్నా గొడవ పడే వాళ్ళు ఉన్న వాళ్ళలో మార్పు రావటము, ఇట్లా లవ్ చేసుకునే వాళ్ళ మధ్య మార్పులు రావటము, ఇవి కూడా జరిగి వారికి యూజ్ అవుతాయి. కాబట్టి షేర్ చేసి లైక్ ఇచ్చి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చెబుతుంది. లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.